అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? శోభ. శోభ గారు, రక్షాబంధన్ అంటే ఏంది? అన్న చెల్లెలు అన్నదమ్ములది అందరిది అనుబంధం, ప్రేమ. రక్షాబంధన్ అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ మనసు ఉండాలి. రక్షాబంధన్ అంటే కండల నీళ్ళు వచ్చేసి చెప్పాలంటే వాళ్ళ ప్రేమ అంటే ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇంత అనుభవం అంటే చెప్పదాల మనం అంత ప్రేమ ఉంటుంది రక్షాబంధన్ అంటే. మన కోరిక సంవత్సరం నుంచి ఏం కోరుకుంటామో అది ఆ కోరిక నెరవేరుతుంది. మా అన్నలు కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా వదినలు కానీ అందరూ చాలా ఖుషితోని కడతాం ఈ రాఖీ. మా పండుగ అంటే ఇది చాలా ఖుషి పండుగ మాకు, ఇది హ్యాపీ పండుగ ఇది మాకు రక్షాబంధన్ అంటే ఠాకూర్స్కి. నార్మల్ గా ఇప్పుడు మీకు ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతమంది అన్నలు ఉన్నారు? 5 అన్నదమ్ముళ్ళం మేము, 5 అక్క చెల్లెండి. 5 మంది అన్న తమ్ముళ్ళు, 5 మంది అక్క చెల్లెండి. పెద్ద ఫ్యామిలీ ఇది. పెద్ద ఫ్యామిలీ. మా కుటుంబం ఒక్కటైతే మా సరిపోదు, మరి అంత పెద్ద కుటుంబం. అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరు ఒకటేసారి వచ్చి అందరు కలిసి కట్టుకుంటాం. అయితే ఇప్పుడు వరకు మీకు 5 మంది అన్నలు కదా, ఈ 5 మంది అన్నలు ఇన్ని సంవత్సరాలు రాఖీలో ద బెస్ట్ గిఫ్ట్ ఏమన్నా మీకు ఇచ్చినటువంటి మెమరీ గిఫ్ట్? వాళ్ళ ప్రేమ కంటే ఎక్కువ ఏం గిఫ్ట్ లేదు మాకు. అవునా? అంతే, వాళ్ళ ప్రేమ చూపిస్తే చాలు మాకు. వాళ్ళ ఆశీర్వాదమే మాకు గిఫ్ట్, ఒక పెద్ద గిఫ్ట్. అంతే. థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు అమ్మ కూడా. ఎందుకంటే అన్న చెల్లెల అనుబంధంలోనే ఆ ప్రేమ ఒకటి ఉంటే చాలు మనకి, అది ఎంతో మంచిది. గిఫ్టే మాకు పెద్ద గిఫ్ట్. ఇంకోటి ఆశీర్వాదమే మాకు గిఫ్ట్. వాళ్ళ ప్రేమ ఉంటేనే చాలా. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేమతో పాటు ఆశీర్వాదం ఉన్నా చాలా అన్నారు, అది చాలా పెద్ద గిఫ్ట్ అందరికన్నా. ఆశీర్వాదమే మాకు పెద్ద. అమ్మ వాళ్ళ అంత దీవెన వాళ్ళది అంతే. ఆ రక్షాబంధన్ రోజు అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నయ్యకి. వాళ్ళ దీవెన మాకుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఆ రక్షగా ఉండడానికి రక్షాబంధన్ రక్ష కడతాం అట్లా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే మనకి ఇక్కడ ఒకళ్ళు కస్టమర్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం సార్, రక్షాబంధన్ అంటే ఏంది, రాఖీ ఎందుకు కడతారు, అండ్ వీళ్ళు రాఖీ ఎన్ని కొంటారు, ఎంతమంది అన్నలకు కడతారు, ఎంతమంది తమ్ముళ్ళకి కడతారు అడుగుదాం సార్. అమ్మా నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? అనిత. అనిత గారు, రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటాం మనం ఎక్కువ? అన్నయ్యకు రాఖీ కట్టడం కోసము రక్షాబంధనం జరుపుకుంటాము. నార్మల్ గా మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ముగ్గురు. పెద్దనా చిన్ననా? ఇద్దరు. అందరు పెద్ద, నేను చిన్న. మీరు చిన్నవారు. ఓ చాలా బాగుంది. నేను చిన్న. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి మీ తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నారు? చిన్నప్పటి నుంచి కట్టుతున్నా. చిన్నప్పటి నుంచి. లైక్ ఇన్ని సంవత్సరాల్లో మీరు కట్టినటువంటి రాఖీలో ద బెస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా ముగ్గురు అన్నలు? గిఫ్ట్ పెట్టారు. ఏం పెట్టారు? అది మర్చిపోలేని జ్ఞాపకం. మర్చిపోలేని అదే ఏంటిది? అది వస్తువునా లేదంటే గిఫ్ట్? వాల్యుబుల్ థింగ్ ఏం లేదు, అదొక లవ్, ఒక అనుబంధం, అనుభవం. అదొకటి అనుభవం, ఒకటే అదొక అనుభవం. మర్చిపోలేని జ్ఞాపకం. అది 2 years బ్యాక్ జరిగింది, ఇంకా నేను చెప్పలేను.